Hop. ఇప్పుడు ఆగినావు, ఏం పని చేస్తావు? డ్రైవర్. తాగినావు, నీకు అక్కడ కానిస్టేబుల్ ఆపుతున్నాడు. కానిస్టేబుల్ ఆపుతున్నాడు, అట్లే కానిస్టేబుల్ తోసుకుంటూ వస్తా ఉన్నావు. ఇప్పుడు తోసుకుంటూ ఊరికొస్తున్నావు. మందు దాగినోడు అంటేనే సూసైడ్ బాంబర్ అని అంటారు. తెలుసా నీకు? ట్రాఫిక్ లో చెప్పేది నువ్వు డ్రైవర్వే కదా. మందు దాగి బండి రోడ్డు మీద తీసినావు అని అంటే సూసైడ్ బాంబర్ అంటారు. సూసైడ్ బాంబర్ అంటే తెలుసా? వాడు చస్తాడు, అవతలోని ప్రాణం కూడా తీస్తాడు. ఇప్పుడు నువ్వు చేసింది అదే పని. ఇప్పుడు అక్కడ ఫస్ట్ కానిస్టేబుల్ అడ్డం పోతే ఆపినావు బండి? ఎక్కడ ఆపినావు? అక్కడి నుంచి మధ్యలో ఇంకో కానిస్టేబుల్ వచ్చాడు అడ్డము, అయినా ఆపలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే దారి లేక గత్యంతరం లేక నువ్వు ఒకటి నీకు పట్టుకుంటే ఏమైతుంది? కేసు అవుతుంది, అంతే కదా. దానికి గుద్దితే ఉనకన్నా ప్రాణం పోతే అప్పుడు జైలుకి పోతావు కదా. మరి ఆ మాత్రం మన లైట్ వెళ్ళగదా? ఆ మాత్రం లైట్ వెళ్ళగదా? తాగినావు, బండి ఎక్కినావు, ఎదురుగా నీకు పోలీసులు కనపడ్డారు, ఎమ్మటే ఆపాలన్న జ్ఞానం లేదా? ఎక్కడ పోడు? ఎట్లా వస్తున్నావు? ఓ ఫెరోసియస్గా వస్తున్నావు. ఎట్లా వస్తున్నావు? తాగి బండి అడ్డం పోతా ఉంటు అడ్డం ఉన్న నెట్టుకుంటూ వస్తా ఉన్నావు. పెళ్ళయిందా? ఇంటికాడ భార్య పిల్లలు గుర్తుకురారా? ఇంటి దగ్గర భార్య పిల్లలు గుర్తుకురారా నీకు? వస్తారా? మరి గుర్తుకొస్తే మరి ఆ బండి ఎక్కువ నువ్వు తాగితే. నువ్వు తాగితే బండి ఎక్కువ అంటున్నా. నీకు యాక్సిడెంట్ కావడానికి ఎక్కువ దూరం అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడు ఆ నుంచి ఇడికి ఎంత దూరం ఉంది? 10 మీటర్లు ఉందా? నీకు ఆ 10 మీటర్లలో నీ ప్రాణం పోయే అవకాశం ఉండే నీకు, ఎదురుగా ఏదైనా వస్తే. మరి ఎటు పోనానంటావు? ఇంటికాడ నీకు తాళి కట్టిన పెళ్ళాం ఉంటుంది, కింద పడితే కనీసం తెలకు దెబ్బ తగిలింది అనుకో, అది కూడా లేదు. మళ్ళీ నీకు అవకాశమే లేదు. తాగినావు అని అంటేనే నీకు ఆల్కహాల్ మొత్తం బ్రెయిన్లో బ్లడ్లో ఉంటుంది. జస్ట్ కింద పడితే సార్ నీ ప్రాణం గాలే కలిసిపోతుంది. కానీ హెల్మెట్ కూడా లేదు. మళ్ళీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు నువ్వు. నీకు అసలు నీ లైసెన్స్ నిన్ను ఎందుకు కోర్టులో పెట్టకూడదు? నేను మ్యాజిస్ట్రేట్ ముందర నేను ఎందుకు హాజరుపరచకూడదు? నేను చేసినావు కదా.